వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. సో ఒక్కసారిగా తను కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దగ్గుతూ నీరసంగా కనిపించడం తోటి హాస్పిటల్ కి వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత అక్కడ డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో కావచ్చు, తర్వాత అసెంబ్లీకి కూడా అదే వైరల్ ఫీవర్ తో వెళ్ళడం తోటి జ్వరం కాస్త ఎక్కువ అవ్వడం ప్రస్తుతం అభిమానులకి నిరాశపరిచింది. అలాగే జన సైనికులకి కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకంటే రేపు ఓజీ రిలీజ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఒక పండగ. సో దసరా ముందుగానే వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన దాదాపుగా 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వాయిదా పడుకుంటూ సో మొత్తానికి ఓజీ వచ్చేసింది. అలాగే ఓజీ ప్రీ రిలీజ్ లో కూడా వర్షంలోనే తడుస్తూ ఎక్కడ కూడా ఫ్యాన్స్ డిస్టర్బ్ కాకుండా పవన్ కళ్యాణ్ చివరి వరకు వర్షంలోనే తడుచుకుంటూ ఎంకరేజ్ చేశారు. సో ఈ విధంగా వరుసగా వారికి షెడ్యూల్ ఉండడం, తర్వాత వర్షంలో తడవడం, తర్వాత అధికార కార్యక్రమాలు ఉండడం తోటి రెస్ట్ లేకుండా పనిచేయడం తోటి ఈ వైరల్ ఫీవర్ కి గురైనట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరలో కోలుకుంటారు. 2 రోజులు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పేసి చెప్పడం తోటి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఓజీ ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం అనేది కూడా జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది కూడా జరిగింది. సో మరి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఓజీ తోటి మరో కంబ్యాక్ వస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.